హాయ్ ఫ్రెండ్స్, మేము చెన్నై ఎక్స్పోకి అయితే వచ్చామండి. ఈ ఎక్స్పోలో కార్ పార్కింగ్ చేసి ఎక్స్పోకి రావడానికి కొంచెం డిస్టెన్స్ ఎక్కువగానే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడే టిఫిన్ కూడా చేసేసామండి. మేము బయట ఎక్కడ చేయలేదు, ఎక్స్పోలోనే స్టాల్స్ ఉంటే అక్కడికి వచ్చి టిఫిన్ కూడా చేసి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ పోలీ అంటండి, పోలీ అంటే మైదా పిండితో చేశారు, సాగుతూ ఉంది. మాకైతే అది అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, మేమైతే గుంత పొంగనాలు తిన్నాము. లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ లోపలికి రాగానే జనం అయితే ఎక్కువగా ఉన్నారని ఖాళీగా ఉన్న చోటకైతే వెళ్ళామండి. ఇక్కడ కొన్ని మసాజర్ మిషన్స్ అవి కూడా ఉన్నాయి, ట్రై చేసాము. అవి కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు. నెక్స్ట్ మిషనరీస్ దగ్గరికి వెళ్దాము అనేసరికి చెప్పాను కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మీద పడిపోతున్నారు, అక్కడ ఏవో ఫ్రీగా మిషన్స్ ఇస్తున్నారా అన్నట్టుగా ఉందండి. సరే అని చెప్పేసి మా వారు వాళ్ళ ఫ్రెండు మిషనరీ దగ్గరికి వెళ్తే నేను మా ఫ్రెండు అయితే మేము ఈ ఐటమ్స్ చూడడానికి అయితే వచ్చామండి. మా వారైతే మీరు ఇక్కడ ఉండలేరు, వెళ్ళిపోండి, ఖాళీగా ఉన్న చోట ఏమైనా ఉంటే చూడండి, ఇక్కడ మీరు జనంలో ఉండలేరు అని చెప్పేసి అన్నారు. నిజంగానే మేము అక్కడ ఉండలేకపోయామండి, ఊపిరి ఆడినట్టుగా అయిపోయింది. మేమైతే కొన్ని స్టాల్స్ ఇక్కడ ఖాళీగా ఉన్న చోటకైతే వచ్చాము. ఇక్కడ ఇవన్నీ కూడా ఏవో లేడీస్కి సంబంధించినవి, ఇంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవే చూసుకున్నాము. కొంతమంది అయితే మీద మీద పడిపోతున్నారండి ఇక్కడ. అందులోని మేము వెళ్ళింది సెకండ్ డే. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ డే, థర్డ్ డే పెద్ద క్రౌడ్ ఉండదు, కానీ సెకండ్ డే ఎక్కువ ఉంటుందంట. మేము సెకండ్ డే వెళ్ళాము, చాలా జనం ఉన్నారు. ఆ జనంలోంచి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైపోయింది. లాస్ట్ టైము ముంబైలో పెట్టినప్పుడు మా హస్బెండ్ వెళ్ళారండి, అక్కడ బాగుంది, ఇక్కడ నాకు ఏమీ అంత అనిపించలేదు. సేమ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవే ఉన్నాయి, కొత్తవేమీ ఇంట్రడ్యూస్ చేయలేదు అని అన్నారు. నేనైతే బొంబాయి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు. నేను రెగ్యులర్గా హైదరాబాదు, వైజాగ్ వెళ్తూ ఉంటానండి. అక్కడ ఏవో ఒకటి స్పెషల్గా న్యూ ప్రొడక్ట్స్ అయితే మాకు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడైతే నాకు అన్నీ నార్మల్గానే అనిపించాయి. కాకపోతే మేము ఫ్రేమ్ మిషన్ తీసుకుందామని చూస్తున్నాము, దానికోసం అయితే వెళ్ళాము. అది కూడా నార్మల్గానే అనిపించింది, మేము ఆల్రెడీ చూసిందే. ఇక్కడ కొన్ని సోఫాస్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా పెట్టారండి. నేనైతే కొనమని అడిగాను, ఇవి కేవలం చూడడానికే, కొనడానికి కాదు అన్నారు. ఎంతో లేదండి కాస్ట్, జస్ట్ 2,75,000 అంతేనండి. మీకు మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, నేను మిషన్ అయితే కొన్నాను, ఎక్సర్సైజ్ మిషను, బాడీ ఫిట్నెస్ అని. అది నాకు 18,000 పడితే వీళ్ళు ఇక్కడ నాకు 28,000 చెప్పారండి. అమ్మ బాబోయ్, 10,000 లాభానికి చెప్తున్నారా, అంతేలే ఎక్స్పో కదా అనుకున్నాను. ఇక్కడ కొంతమంది మోడల్స్ అయితే ఫోటోషూట్ జరుగుతుందండి. వీళ్ళు పాప మార్నింగ్ వస్తుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు ఇలానే ఉన్నారు. మధ్యలో లంచ్ బ్రేక్ కూడా అలా అక్కడే కూర్చుని ఏదో కొంచెం స్నాక్స్ టైప్ తినేస్తున్నారు తప్ప వీళ్ళకి బ్రేక్ అనేది నాకు ఇచ్చినట్టుగా అనిపించలేదు. మేమైతే బ్రేక్కి వెళ్ళొచ్చేసాము. ఇక్కడ కొన్ని రకాల కెమెరా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ కెమెరాస్తో షూట్ చేయడానికి కొంతమంది మోడల్స్ అవి డ్యాన్స్ అది కూడా చేస్తున్నారు, కొంతమంది అయితే ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ ఫొటోస్ ఇంత పెద్ద సైజ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడడము. నేను మామూలుగా ఫోటో తీయించుకుందామని నుంచుంటే మా వారైతే నాకు తప్ప అందరికీ ఫోటో తీస్తున్నట్టు అనిపించింది. చూసారా ఫోటో ఫ్రేమ్స్ ఎలా ఉన్నాయో, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా ఓపిక్గా చూపిస్తారండి. ఎంతమంది జనం వచ్చి మోడల్ చూపించమన్నా విసుక్కోవడం అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు ఎక్స్పో పెట్టిందే, స్టాల్ పెట్టిందే అందుకు కదా అని అనిపించింది. ఇక్కడ కొన్ని కట్స్ అయితే చూపించారు. మనకి ఫోటో ఫ్రేమ్స్లో ఉండే మోడల్స్, మిషన్స్ అన్నీ కూడా మా వారైతే ఎంక్వైరీ చేస్తున్నారు, ఏంటి ఎలాగా కాస్ట్ ఎలా పడుతుంది ఏంటి అనేది. నేనైతే అక్కడ నుంచి వెళ్ళి వేరేవైతే చూసుకుంటున్నానండి. అన్నీ ఒకేలా అనిపించాయి, ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ పెట్టినట్టుగా అనిపించింది ఈసారి. ఫోటో ఫ్రేమ్స్, ఈ కెమెరాస్ అవే ఉన్నట్టుగా అనిపించింది, కొత్తగా ఏమి కనిపించలేదు. చెన్నై అంటే బాగా పెడతారు, ఏవో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తారు అని అనుకున్నాం, కానీ అంతగా ఏం అనిపించలేదండి. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మేము కొంతసేపు మొత్తం అంతా తిరిగేసి ఇంకేమీ కొత్తగా అనిపించలేదు అనుకుని మేమైతే బయటకు వచ్చేసాము. మేము బయటికి రావడానికి 2 అలా అయిందండి. అంటే మామూలుగా అయితే ఎక్కువ ఉండుంటే ఇంకా టైం పట్టేదేమో, అంత పెద్దగా లేదు. పైగా పెట్టిన చోట చూడడానికి జనం అది కూడా మూగిపోయి అసలు అక్కడ ఏ స్టాల్ ఉందో కనిపించకుండా జనం ఉన్నారు. ఇంకా నాకు అంత ఇబ్బంది అనిపించి వచ్చేసాము. మా వారికి నాకు ఫోటో తీయండి అంటే ఇక్కడ ఎవరో మోడల్ మేకప్ వేసుకుంటే ఆ వీడియో తీశారు. అది నాకు ఇంటికి వచ్చి వీడియో చూసేంతవరకు కూడా తెలియదు నేను లేనని. ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే తీసుకుని మేమైతే బయటకు వచ్చేసామండి. ఇదేనండి చెన్నై ఎక్స్పోలో జరిగింది. బాయ్ బాయ్.